Hi, this is Vasant. Congratulations, I Dream. 1 million subscribers reach అయింది. చాలా హ్యాపీగా ఉంది. సార్ ఇప్పుడు కొన్నిసార్లు మ్యూజిక్ క్వాలిటీ చాలా బాగుండాలి కానీ కొన్నిసార్లు బడ్జెట్ దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో అలా మీరు ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా సార్? చాలా ఉన్నాయి. అంటే బడ్జెట్ చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను ఎంత చిన్న సినిమా చేసినా క్వాలిటీ అయితే అన్నీ ఈక్వల్గా ఉంటాయండి, ఏ సినిమా అయినా. అంటే నేను ఇంకోటి ఏంటంటే బడ్జెట్కి క్వాలిటీకి సంబంధం లేదు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద సింగర్ని పాడించాలి, ఒక 4 లక్షలు కావాలి, అలాంటి సిచ్యువేషన్లో తప్పితే మిగతా దాంట్లో మనకి డబ్బుల కంటే కూడా టైం ఇంపార్టెంట్. వర్క్ చేసుకోవడానికి ఎక్కువ టైం ఇస్తే ఎక్కువ క్వాలిటీ ఇవ్వచ్చు అన్నది నా ఫీల్. సార్ అంటే నేను ఎందుకు అడిగాను బడ్జెట్ గురించి, కొన్నిసార్లు మీకు అనిపిస్తూ ఉండొచ్చు లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడాలి, యూనో ఇంకొంచెం గ్రాండియర్ గా నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళాలి అంటే లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే యూ హ్యావ్ టు పే. కొన్నిసార్లు బడ్జెట్ సెట్ అవ్వకపోతే మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఇది చేయాలి. అలాంటి వాటిలో కొంచెం కాంప్రమైజ్ అయిపోయి సర్లే ఇంక కీబోర్డ్ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ లోనే చేయడం అలా చేయాలి. అలా చాలాసార్లు జరిగిందండి. ఓకే. అంటే అది లైవ్స్ అన్ని చేయాలన్నా కూడా బడ్జెట్ సపోర్ట్ చేయదు, అంటే ఆ సినిమా వరకు చేయదు. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా అంతకుమించి పెట్టలేరు. ఇప్పుడు వాళ్ళ లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ బయటకు వెళ్తే ఎంత వస్తుంది, ఎంత అమ్ముతాం, వాళ్ళ లెక్కలేవో వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళు రిస్క్ చేయలేరు. సో మనం ఉన్న దాంట్లో ఎంత క్వాలిటీ తేవాలో వాళ్ళు చూసుకొని చేసుకోవడం అంతే. ఓకే సార్, ఈ పర్టికులర్ ఆల్బమ్ వైశాఖంలో మీ మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఏది? నాకు యాక్చువల్లీ అన్ని పాటలు ఇష్టం అండి. ఒకే పాట వైశాఖం టైటిల్ సాంగ్ చాలా ఇష్టం. ఒక 2 lines పాడండి సార్, మీరు సింగర్ కూడా కదా. నేను సింగర్ కాదు. అయ్యో పాడారు. అరుపులు కేకలు ఏమైనా ఉంటే నన్ను పిలవండి, కానీ మామూలుగా అయితే అరుపుల కేకలు ఏముండదు. ఒక 2 lines. రోడ్డు మీద నువ్వు వెడుతుంటే నిన్ను చూసి కుర్రాళ్ళంతా ఆంటీ అని పిలవాలని ప్రార్థిస్తానే, వీధిలోన నడిచెళ్తుంటే మ్యాన్ హోల్ ఒకటి తెరిచుంటే నువ్వందులో పడి సావాలని ప్రార్థిస్తానే. వద్దు, నేను ఈ పాట పాడమని ఇంక అడగను, అస్సలు అడగను సార్. మీరు పాటనైతే ఏం చేయలేదు కానీ అందరూ వింటారు, కానీ చాలా ఎంత కోపం అంటే రాస్తారు సార్ ఇలాంటి పాట. అండ్ లిరిక్స్ రాయడం ఎప్పటి నుండి? అంటే ఏదైనా అంటే నేను యాక్చువల్లీ శ్రీ గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పుడే లిరిక్స్ రైటర్ అండి. మీరు స్మిత ఆల్బమ్ కోయిలమ్మ అని ఒక ఆల్బమ్ చేశాను, చాలా పాపులర్ ఆల్బమ్. ఆ ఆల్బమ్ మొత్తం పాటలు నేనే రాశాను. తర్వాత ప్రీమ ఎన్నీకు అని ఒక తరుణ్ మూవీ ఉంది, దాంట్లో ఒక 2 పాటలు రాశాను. అప్పటి నుంచి అసిస్టెంట్గా ఉన్నప్పుడే అప్పుడప్పుడు రాసేవాడిని, మధ్యలో మానేశాను. తర్వాత ఇప్పుడు రీసెంట్గా నేను చేస్తున్న అన్ని సినిమాల్లో ఒక పాట అయితే రాస్తున్నా. అంటే రాస్తున్నాను అంటే రాయిస్తున్నారు డైరెక్టర్లు, ఇది ఇచ్చిన పల్లవి బాగానే ఉంది కదా, చరణం మీరే రాయండి, ఆ ఫీల్ బాగుంటుంది ఇలా అని. ఓకే. సో మీకు ఇది స్టార్టింగ్ కంపోజింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఒక అలవాటా సార్ ఇట్లా లిరిక్స్ అంటే రఫ్ ట్యూన్స్కి కూడా వినిపించేటప్పుడు ఒక హుక్ లైన్ లాగా ఒక లిరిక్ రాసేయడం? అంటే తననా అని వినిపించడం కంటే బెటర్ కదా, ఏదో ఒక పదం ఉంటే కొంచెం ఈజీగా అర్థం అవుద్ది దానికోసం. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ వైశాఖం చాలా మంచి ఆల్బమ్ ఇచ్చారు. అండ్ ఇలా చిన్న ఇంటర్వ్యూ కాకుండా నాకు ఇంకా మీ గురించి చాలా తెలుసుకోవాలంది, బట్ ఇది ప్రమోషనల్ ఇంటర్వ్యూ కాబట్టి ఐ కాంట్ డూ ఎనీథింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.